ఎవరైనా డబ్బులు లేదు చేయదు కదా. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హైదరాబాద్ హైవే, రాయలసీమ ఎక్స్ప్రెస్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం నేషనల్ హైవే. రోడ్డు కూడా బాగా విశాలంగా ఉంది అంతా. ఇక్కడ ఏం జరుగుతుందంటే రోడ్లు విశాలం ఉండే కొద్దీ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి. రోడ్లు విశాలంగా ఉన్నాయి కదా అని చిన్నగా పోయే ప్రయత్నం చేయరు, కానీ చాలా మంది విశాలంగా ఉండే కొద్ది స్పీడ్ పోతారు. ఆ స్పీడ్ పోవడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ. అందుకు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ హైవేలలో మనం ఎప్పుడైనా పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలా. ఆ విషయం తెలుసుకొని డ్రైవర్స్ కానీ ఓన్ వెహికల్ ఓనర్స్ కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఇదంతా ఈ ప్రాంతంలో బాగా తయారైంది. చెరువు బాగానే ఉంది వాతావరణం, కానీ మేము బైక్లో పోలేకున్నాం. గాలి మనం తప్పేస్తుంది పూర్తిగా. ఇది డాబా అయింది, పంజాబ్ డాబా. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది ఈ పంజాబ్ డాబా దగ్గర. టైంలో ఇక్కడ లైట్ బోర్డు బిగిస్తుంటే కరెంట్ షార్ట్ తగిలి ఒకతను చనిపోయినాడు. అప్పటి నుంచి భయపడి లైట్ బోర్డులు పెట్టా. బోర్డులే సరిగ్గా ఉండదు. ఎవరన్నా రోడ్డు పైన వచ్చే వ్యక్తులు కానీ బోర్డు చూసి హోటల్కి వస్తారు కదా. ఈ చెరువు ఇది, ఈ చెరువులో చేపలు దండిగా ఉంటాయి, కానీ ఇప్పుడు నీళ్ళు ఉండడం వల్ల చేప పట్టలేకుండా మంచిగా ఉండే చేపలు. మనం ఎప్పుడో చూసిన పూర్వకాలంలో ఎద్దల బండ్లు, ఇప్పుడు ఎద్దల బండ్లే మెయిన్ ఉన్నాడు. ఒకప్పుడు ఈ ఎద్దులతో ఈ బండితోనే జీవనోపాధి కలిపి. ఈ ఎద్దుల బండ్లు ఒకప్పుడు బాగా మనం పల్లెటూరులో చూస్తున్నాం, కానీ పల్లెటూరులో కూడా కనపడడం లేదు. బండ్లు కనుమరుగైపోయాయి. అన్ని ఆటోలు వచ్చినాయి, ఫోర్ వీలర్లు వచ్చినాయి, మొత్తం అన్నీ రావడం వల్ల ఈ ఎద్దుల బండ్లే వెళ్ళిపోయినాయి. ఇది హైవే మొత్తం కడప టు హైదరాబాద్ నేషనల్ హైవే. ఓకే సరిపోతుంది.